సామెతలు ఒక సత్యాన్ని ఓదపదంతో తెలియపరిచేదే సామెతలు. మొదటి రాజుల గ్రంథం 4:32 వచనంలో సొలొమోను 1005 కీర్తనలు సామెతలు రచించినట్టుగా తెలియజేయబడింది. దేవుడు ఆయనకి జ్ఞానం ఇవ్వటం అనేది జరిగింది. అందువల్ల ఆయన ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగాడు శాపదేశ్వరాన్ని. అలాగున కొన్ని సామెతలని ఆయన ఒక సత్యాన్ని ఊతపదం చెప్పడం జరిగింది. సొలొమోను రాశారు సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. సొలొమోను క్రీస్తు పూర్వం 990లో ఇది రాయబడింది. ముఖ్యవచనం సామెతల గ్రంథం ముఖ్యవచనం 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. అవును, జ్ఞానం కావాలంటే దేవుడిని అడగాలి. అది భౌతిక జ్ఞానమైన ఆత్మీయ జ్ఞానమైన. కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుడు జ్ఞానము, తెలివి, వివేచన ఎలా సంపాదించగలడో, క్రమశిక్షణతో కూడిన జీవితం ఎలా జీవించగలడో, నీతి న్యాయాలు మరియు యథార్థమైనవి ఎలా చేయాలో వాటిని నేర్పించడమే సామెతల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. చర్చించబడిన అంశాలు ఏంటంటే నీతి మరియు దుర్నీతి. నీతిగా బ్రతికితే ఎలా ఉంటుంది, దుర్నీతిగా బ్రతికితే ఎలా ఉంటుంది, దాని ప్రతిఫలాలు. భక్తి మరియు భక్తిహీనత. భక్తిగా బ్రతికితే ఎలా ఉంటుంది, భక్తిహీనతగా బ్రతికితే ఎలా ఉంటుంది. జ్ఞానం మరియు అజ్ఞానం. జ్ఞానం కలిగినట్టు వాడు ఎలా ప్రవర్తిస్తాడు, జ్ఞానం లేనివాడు ఎలా ప్రవర్తిస్తాడు. అలా వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి ఇందులో. అలా కుటుంబం అనగా వ్యక్తిగతమైన జీవితంలో భక్తిగా ఉంటే ఎలా ఉంటుంది, భక్తిహీనంగా ఉంటే ఎలా ఉంటుంది. కుటుంబ పరంగా భక్తి ఉంటే ఎలా ఉంటుంది, కుటుంబ పరంగా భక్తిహీనులుగా ఉంటే ఎలా ఉంటుంది. ఇలా స్నేహితులు మరియు ఇతరులకు సంబంధించిన అనమాట. అంటే భక్తి మన పొరుగు వారితో పట్ల ఎలా ఉండాలి అన్నమాట. ఉదాహరణకి 1-10 అధ్యాయాలు యవనస్తుడు ఎలా ఉండాలి అనగా జారస్త్రీ దగ్గరికి వెళ్తే ఎలా తన జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాడు అవుతాడు. అలాగే ఒక కుటుంబం అనగా ఒక యవన స్త్రీ తన కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకుంటే ఎలా ఉంటుంది. గుణవత్తరైన భార్య లక్షణాలు. తర్వాత రాజులకు సంబంధించిన సామెతలు, అలాగే పని వాళ్ళకు సంబంధించిన సామెతలు, భక్తికి సంబంధించిన సామెతలు, భక్తిహీనతకు సంబంధించిన సామెతలు. అలాగే బిడ్డలను గద్దించకపోతే ఎలా తయారవుతారు, అలా బెత్తం వాడితే ఎలా మంచిగా తయారవుతారు. అందుకని చిన్నప్పటి నుంచి బిడ్డలను ఎలా పెంచాలి. ఇలా కొన్ని భౌతిక సంబంధంగా ఎలా ఉండాలో, భౌతిక సంబంధంగా ఎలా ఉండాలో, గౌరవార్థంగా ఎలా ఉండాలో తెలియజేస్తాం. జ్ఞానం సంపాదించుకోమన్నాడు. అలాగే 8వ అధ్యాయంలో జ్ఞానాన్ని గురించి, భౌతికమైన జ్ఞానం అది యేసు ప్రభు గురించి అని చాలామంది అభిప్రాయపడ్డారు. సొలొమోను ప్రవక్త కాదు, అందువల్ల సొలొమోను యేసు ప్రభు గురించి ప్రవచనాలు ఉండవు. అందువల్ల యేసు ప్రభు గురించి 8వ అధ్యాయం కాదు, భౌతికమైన జ్ఞానము వ్యక్తిగా ఎలా మాట్లాడుతుందో తెలియపరచాడు అనమాట.